హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ విధంగా కరకరలాడే మురుకులు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి మనం ముందుగా శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 4 కప్పులు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకొని ఈ విధంగా పిండిలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. రుచికి సరిపడా ఉప్పు, వాము, 1.5 టేబుల్ స్పూన్ కారం. స్పైసీ తక్కువగా తినాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్, నీళ్ళల్లో కరిగించి ఇలా వడపోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. తరువాత పిండిని బాగా కలపాలి ఫ్రెండ్స్. మొత్తం పిండికి ఈ మసాలా అంతా పట్టించాలి ఫ్రెండ్స్. వీడియోలో చూస్తున్నారు కదండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిండి మొత్తానికి ఈ మసాలా పట్టించాలి ఫ్రెండ్స్. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి. పిండి మొత్తం పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సగం పిండిని మాత్రమే నీళ్ళతోని తడుపుకోవాలి. ఈ విధంగా కడాయిలో నూనె పోసి వేడి అయిన తర్వాత పిండిని మనం మిషన్లో వేసుకొని నూనెలో ఒత్తుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మురుకులు కాలిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కరకరలాడే మురుకులు రెడీ ఫ్రెండ్స్. వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Like, share, subscribe to my channel friends and comment also.